ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అయితే మొత్తం చుట్టుపక్కల నుంచి చాలా రోగులు కూడా ఇక్కడ పెద్ద ఆసుపత్రి అని వస్తున్న క్రమం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో స్కానింగ్ సెంటర్ల వద్ద గత 2 రోజుల క్రితం అయితే చాలా ఇష్యూ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా కూడా ప్రతిరోజు 800 ఓపీ నమోదవుతుంది. దాంట్లో ముఖ్యంగా కూడా ఒక 100 మంది వరకు అయితే వివిధ రకాల స్కానింగ్తో అయితే ఇక్కడ స్కానింగ్ సెంటర్లకు అయితే వస్తారు. మనం చూడొచ్చు విజువల్స్లో స్కానింగ్ కూడా చాలా మట్టుకు అయితే ఈ గర్భిణీ స్త్రీలకు సంబంధించి స్కానింగ్ అవసరం పడుతుందని చెప్పి ఇక్కడ డాక్టర్లు సైతం కూడా స్కానింగ్ రాస్తారు. ఈ నేపథ్యంలో చాలా మట్టుకు ఇక్కడ వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి రోగులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల క్రితం ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళలు సైతం చాలాసేపటి వరకు ఇక్కడ వెయిట్ చేసిన క్రమం, గంట సేపు కూడా 8 నెలలు నిండినటువంటి ఒక గర్భిణీ స్త్రీ నిలబడడం కూడా చాలా మట్టుకు అందరూ ఏం జరుగుతుంది అనే ఒక సంశయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి మాట్లాడదాం కొంతమంది మహిళలకు ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు అనే అంశం పైన. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వదిలి ఇప్పుడు వచ్చారండి. నిన్నొచ్చాము. స్కానింగ్కి వాటర్ తాగి రమ్మంటే 2 టైమ్స్ చేశారు. 3 టైమ్స్ ఇంకా కనపట్లేదమ్మా, రేపు ఉదయాన్నే రండి, వాటర్ బాగా తాకంటే వచ్చి కూర్చున్నాం. ఇక్కడ సిబ్బంది పనితీరు ఎట్లా ఉంది? చెప్పడం కానీ ఏదన్నా కరెక్ట్ చెప్తున్నారా? ఇక్కడ రూట్ కావచ్చు, ఇక్కడ ఉండడం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? అంటే కొంచెం మనం అంటే కొంచెం చదువుకున్న కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళు అయితే తెలుసుకుని వెళ్ళగలుగుతారు. కొంచెం విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం రెస్పాన్స్ ఇచ్చి తెలియనప్పుడు ఈ ప్లేస్కి ఇటు వెళ్ళండమ్మా అట్లా వెళ్ళని చెప్తే బాగుంటుంది. నిన్న ఒక ఆమె తెలియక రూట్ తెలియక అడిగితే స్టాఫ్ నర్సు, మరి ఆమె హెడ్ నర్సు కొంచెం వయసు ఎక్కువగానే ఉంది, కాకపోతే నీకు చదువు వస్తే నువ్వు చదువుకొని వెళ్ళని చెప్పింది సలహా. అదే తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి రెస్పాన్స్ అయితే కొంచెం బాగుంటుంది అంతే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే చాలా మట్టుకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది కూడా 2 రోజుల క్రితం సైతం మహిళలు చాలా వెయిట్ చేశారట. మరి డాక్టర్స్ కానీ చూడడం ఎట్లా ఉంది? మరి వెయిట్ చేస్తున్నారా? ఎట్లా ఉంది? బాగానే ఉంది, చూస్తున్నారు. స్కానింగ్ దగ్గర కొద్దిగా లేట్ అయింది కాబట్టి మనం కూడా కూర్చొని అదే కొంచెం ఫెసిలిటీ బాగుంటాయి, కూర్చోడానికి గర్భిణీ స్త్రీలకి బాగుంటుంది. మామూలు రష్ ఎట్లా ఉంటుందమ్మా? రష్ బాగానే ఉంది సార్, బాగానే ఉంది, రష్గానే ఉంది. స్కానింగ్ దగ్గర కొంచెం లేట్ అవుతుంది అంతే. చూడొచ్చు, రెస్పాన్స్ కూడా మరింత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా ప్రతి ఒక్కరు చదువుకొని ఉండాల్సిన వాళ్ళు కాకుండా చదువుకొని వారు కూడా వస్తారు. అట్లాంటి వారికి మరి రూట్ చెప్పడం కానీ, ఇక్కడ వేచి ఉండాలని చెప్పడము, ఇదంతా కూడా చెప్తే వాళ్ళు గర్భిణీలు కాబట్టి ఇక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది. మరి సరైన రెస్పాన్స్ లేకపోతే చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి కూడా మహిళలు చెప్తున్నారు. మాట్లాడదాం. మరికొంతమంది ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? బోటుమాల నుంచి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడే ఎట్లా ఉంది ఇక్కడ రెస్పాన్స్? ఎట్లా ఉంది? మేము తలంపురం కదా వస్తాం, తెలియదు కదా. ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను వచ్చి ఒక అరగంట ఇప్పుడే రాపించుకున్నాము, ఇంకా ఇక్కడ కూర్చున్నా. మీరమ్మా మాది వినకొండ. ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చాం. నిన్న వచ్చారా? నిన్న నుంచి ఏంది మరి స్కానింగ్ కాలేదా? స్కానింగ్ ఇప్పుడే లోపలికి వెళ్ళాడు, ఇవాళ తీస్తామంటే కూర్చున్నాం. ఎంతసేపు పడుతుంది అసలు ఒక స్కానింగ్? మీరు వస్తారు కదా, వచ్చినప్పుడు మీరు ఒక స్కానింగ్ అయిపోయేంత వరకు టైం ఎంత పట్టచ్చు దాదాపుగా? ఒక అరగంట పడు. మరి ఇప్పుడే అరగంట అంటున్నారు కదా వచ్చేసి. ఇప్పుడు వెళ్ళాడు బయటికి, లోపలికి వెళ్ళాడు చూసుకోవడానికి. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారు సైతం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. మరి ఎట్లాంటి సిచ్యువేషన్లో వచ్చారు, ఏం చెప్తారో మాట్లాడదాం. సరే, ఎక్కడ వచ్చారు మీరు? హాస్పిటల్కి వచ్చారు, దేని పర్పస్ వచ్చారు, ఏం చూపించుకుంటారు? నీ పెయిన్ ఉంటే దాని మీద వచ్చాను. ఎంఆర్ఐ టెస్ట్ ఒకటి చేశారు, తర్వాత సిటీ స్కాను. దానికోసం ఇక్కడ బాగుందని కూడా ఎక్కువ మంది పేషెంట్లు రావటం, వాళ్ళందరూ కూడా నాకు చెప్పిన మీదట బాగా ట్రీట్మెంట్ జరుగుతుంది, చక్కటి సర్వీసెస్ ఉన్నాయన్న దాని మీద నాకు కొంచెం నీ పెయిన్ ఉంటే దాన్ని చూపించుకుందామని వచ్చాను. డాక్టర్ని కలిస్తే ఎంఆర్ఐ స్కాన్కి రికమెండ్ చేశారు, అదేవిధంగా సిటీ స్కాన్ ఎవరికొండ రావాల ఫిల్మ్స్. అవి మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచి రెస్పాన్స్ కానీ సర్వీస్ కానీ చక్కగా ఉంది, బాగుంది. మన మీరు మీరు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? నేను 1 గంట అయింది. ఆ స్కాన్లోనే ఒక 40 మినిట్స్ ఉండటం జరుగుతుంది అనమాట. ఎంఆర్ఐ దాంట్లోనే 1 గంట పైన అయింది. ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఆసుపత్రి కాబట్టి చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తారు. డైలీ ఒక 800 మంది అయితే ఓపీ కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఈ నేపథ్యంలో ముఖ్యంగా స్కానింగ్ సెంటర్ల పైన మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మట్టుకు కూడా ఇక్కడ నిండు గర్భిణీలు కూడా చాలా వేచి ఉంటున్నారని చెప్పి చాలా మహిళలు సైతం చెప్పారు. ఎందుకంటే స్కానింగ్ సెంటర్లు 2 ఉన్నప్పటికీ కూడా సిబ్బంది సరిగ్గా వర్క్ చేయకపోవడం కావచ్చు, వేరే వ్యాపకాల్లో ఉండడం కావచ్చు, ఇట్లాంటి పైన సిబ్బంది కొరత కావచ్చు, ఇట్లాంటి సిచ్యువేషన్లో చాలా ఇబ్బంది అయిందని చెప్పి మహిళలు అయితే చెప్తున్నారు. మరి దీనిపైన ఎట్లా చూడాలి? ఇదంటే యాక్చువల్గా నేనైతే ఇప్పుడు వినలేదు. ఇటీవల ఓపీస్ను కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి వాళ్ళు వాట్సాప్లో రావటం, రిజిస్టర్ చేసుకోవటం, కొంత ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఏదన్నా ఉంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అలాంటి జరగకుండా, ఎందుకంటే మన డాక్టర్ నామినేని కిరణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ దిస్ హాస్పిటల్, వారు కూడా నా వెంటే ఉన్నారు.
అలాంటి ఏదన్నా మీరు చెప్పినటువంటి అంశాలు ఆరోపణలు ఉంటే వాటిని కూడా స్ట్రీమ్లైన్ చేసి అలాంటి ఫర్దర్గా జరగకుండా చూసేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఏదైతే ఉందో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పేషెంట్స్ వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎదురైనా అలాంటి ఇబ్బందులు మీ ద్వారా ఏదైనా తెలిసినప్పుడు తప్పనిసరిగా దాని మీద తగు చర్యలు తీసుకొని ఇక అలాంటి పునరావృతం కాకుండా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తత్సంబంధ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎలాగో డిప్యూటీ సూపరింటెండెంట్ ఈ హాస్పిటల్స్ డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు. వారు కూడా కొంచెం ప్రభుత్వం సైడ్ నుంచి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావటం, మేము కూడా ఒక టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కానీ ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా ప్రజలకి సరైన సౌకర్యం లేకుండా ఏదైనా లోపాలు ఉంటే వాటిని సవరించడానికి సరిచేయడానికి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తాం. చూడొచ్చు, మెరుగైన సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ సిబ్బంది కొరత కావచ్చు, లేకుంటే వాళ్ళు వివిధ వ్యాపకాల్లో ఉండి ఏదైనా అట్లాంటి నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. మనం లైవ్గా చూసాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏదైతే మహిళలు చెప్పిన మాటలు సైతం కూడా చైర్మన్ గారికి చెప్పడము, వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఇట్లాంటి ఎవరికైనా ఇబ్బంది కానీ ఇట్లాంటి ఏదైనా జరిగితే ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మరి ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం సైతం అంటే సరైన సమాధానం చెప్పట్లేదని కొంతమంది మహిళలు ఉన్నారు. దీని పరంగా ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్ వాళ్ళతో మాట్లాడారు. ఇక్కడ మహిళలు ఏంటంటే ఏదైనా చదువు రాని వాళ్ళు సైతం కూడా ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎక్కడైనా గది వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఏదైతే 6 నంబర్ కావచ్చు, 7 నంబర్ ఇట్లాంటి సమాధానాలు కూడా సరిగా చెప్పట్లేదని చెప్పి ఇప్పుడే మా ముందల సైతం వాళ్ళు చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి మరి మీరు ఎట్లా న్యాయం చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి చెప్తారు? అంటే ముఖ్యంగా మీరు అడిగింది నిజమేనండి. ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఏ రూమ్కి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేది తెలియదు. సో దానికి ఏం చేస్తున్నామంటే మేము ఆల్రెడీ ఏంటంటే మన స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ లేదా ఏఎన్ఎంస్ వీళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళని పెట్టుకొని అక్కడ ఉంచి మనం చెప్తున్నాము. అంటే ఏ సైడ్ వెళ్ళాలి, ఎక్కడ అంటే ఇప్పుడు మనకి నెంబరింగ్ ఇచ్చాము అంటే ఈజీగా గుర్తుంటుందని. కొంతమందికి ఏంటంటే మోకాలు నొప్పులు అనుకోండి 4వ నెంబరు, పీడియాట్రిక్ చిన్నపిల్లలది 8వ నెంబరు అట్లా చెప్పుకుంటూ వచ్చాము. అట్లానే మార్కింగ్స్ కూడా ఇచ్చాము. హాస్పిటల్ అంతా మార్కింగ్స్ ఉన్నాయి. కానీ అది వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కొంత. ఎందుకంటే దూరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం అక్కడ హెల్ప్ డెస్క్ పెట్టి అక్కడి నుంచి కొంతమందిని పెట్టి కూడా గైడెన్స్ ఇస్తున్నాము. అంతా గైడెన్స్ చేస్తున్నాము. ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే ఇక్కడ ఎక్స్రేలు, సిటీ స్కాన్లు లేట్ అవుతున్నాయి అంటే ఒక్కొక్క ఎంఆర్ఐ తీయాలంటే 50 నిమిషాలు పడుతుందండి. ఒక్కొక్క ఎంఆర్ఐ 50 నిమిషాలు. రోజుకి మనం 25-30 ఎంఆర్ఐలు తీయడానికి మనకి ఏమవుతుందంటే ఆ మిషన్ కూడా అంత స్కోప్ ఉండదు. ఆ మిషన్ మీద కొంత రెస్ట్ ఇవ్వాలి, కొంత చేయాలి. దానివల్ల మనకి లోడ్ ఎక్కువైపోయింది. ఎంఆర్ఐలు, సిటీలు బాగా లోడ్ ఎక్కువైపోయింది. సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది, అది వాస్తవమే. దాన్ని మనం అప్పటికి మనం అపాయింట్మెంట్ సిస్టమ్స్ పెట్టుకున్నామండి. ఎమర్జెన్సీ ఎమ్మటే చేసేసుకున్నాము. కొంచెం నాన్ ఎమర్జెన్సీ ఏంటంటే 1-2 రోజుల తర్వాత ఇస్తున్నాము. వచ్చినప్పుడు ఎమ్మటే చేస్తున్నాం. ఏదన్నా కానీ ఎంఆర్ఐ మినిమం 45 మినిట్స్ పడుతుందండి. ముఖ్యంగా అల్ట్రాసౌండ్ సంబంధించి ఇప్పుడు ఎంఆర్ఐ ఒకవైపు ఉంటే అల్ట్రాసౌండ్కి అయితే మహిళలు ముఖ్యంగా గర్భిణీ నిలబడాలంటే వాళ్ళకు ఇబ్బందికర వాతావరణం. గత 2 రోజుల క్రితం కూడా ఒక మహిళ దాదాపు గంట సేపు కూడా వేచి ఉండిన అంశం చాలా ఈ మధ్య కాలంలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళకు కనీసం కూర్చోవడం ఏర్పాటు చేయడం కావచ్చు, మహిళలు ఎక్కువ మంది వచ్చినప్పుడు దానికి సరిపడా బ్యాలెన్సింగ్ చేయాలి కదా మరి. తప్పకుండా అండి. ఎందుకంటే 4 అల్ట్రాసౌండ్ స్కాన్లు పనిచేస్తున్నాయి మన దగ్గర. సో తర్వాత చైర్ సైడ్ అంటే వార్డ్స్లో ఒక అల్ట్రాసౌండ్ ఒకటి చేస్తుంది. మళ్ళీ ఐసీయూలో ఒక అల్ట్రాసౌండ్ ఉంది. అంటే వాళ్ళు బెడ్ మీద ఉన్న పేషెంట్స్కి అక్కడే చేస్తారు. సో కొంతమంది ఏంటంటే గైనిక్ వార్డులో ఆల్రెడీ ఒక అల్ట్రాసౌండ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి వర్క్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం అక్కడక్కడ పెడుతున్నాము. మీరు అన్నట్టు ఏంటంటే వెయిటింగ్ లేకుండా చేయడానికి మాత్రం డెఫినెట్గా మీరు ఇచ్చిన సలహా తీసుకొని వెయిటింగ్ లేకుండా చేస్తామండి. అది కూడా నేను డెఫినెట్గా ఫాలో అప్ చేసి ఒకసారి రేడియాలజీ డిపార్ట్మెంట్తో ఒకసారి మాట్లాడి నేను డెఫినెట్గా వర్కౌట్ చేపిస్తాను. ఇంకోటి పైరవీలు అంటే ఎవరైనా రికమెండేషన్ చేసుకొస్తే వాళ్ళని తొందర చేస్తున్నటువంటి ఆరోపణలు సైతం ఉన్నాయి. రికమెండేషన్లు అంటే ఏమి ఉండదండి. రికమెండేషన్ అనేది ఏమి ఉండదు. ఎవరికైనా మేము ఏంటంటే 3 days 4 days అంటే అపాయింట్మెంట్ సిస్టంలోనే వెళ్తున్నాము. కాకపోతే ఏమవుతుందంటే ఎమర్జెన్సీ అయితే మాత్రం ఎమ్మటే ఏ పేషెంట్కి ఇబ్బంది లేదండి. ఎమ్మటే చేసేస్తాం. ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఎమ్మటే చేస్తున్నారు. ఏదన్నా ఇప్పుడు నాన్ ఎమర్జెన్సీ కేసు వస్తుంది, అది వచ్చినప్పుడు ఏంటంటే 1 or 2 days కంపల్సరీగా అపాయింట్మెంట్లోకి వెళ్తుంది. అది ఏం రికమెండేషన్ అంటే ఏమి ఉండదండి. యూజువల్గా చేసేస్తుంటారు. ఇది మొత్తానికి ప్రభుత్వం ఏదైతే ఆసుపత్రులకు సంబంధించి మెరుగైన వైద్య సేవలు అయితే కల్పిస్తుంది. మరి ఆ సేవల్ని వినియోగించుకుంటున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ఖచ్చితంగా అక్కడ వాటిని సాల్వ్ చేస్తామని ఒకవైపు డిప్యూటీ సూపరింటెండెంట్ చెప్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు కాబట్టి ఒకసారి విజిట్ చేద్దాము, తనకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో అది చూపిద్దామని డాక్టర్లకు వచ్చినప్పుడు కూడా సరైన మొత్తం వసతులు కావచ్చు, ఇక్కడ ట్రీట్మెంట్ సైతం బాగుందని చెప్పి కూడా టూరిజం శాఖ చైర్మన్ సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. మెరుగైన సేవలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానిపైన కూడా దృష్టి పెడతామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.